దొక్కలో కాస్త నీళ్లు పోయా గుళ్ళ చెట్లకి నీళ్లు పోస్తే తొందరగా పెళ్ళి అవుతుంది లేవే పోతా ఎప్పుడు అవుతుంది పెళ్ళి ఇంటికి పోతే మల్లమ్మకు తప్పక పెళ్ళి అవుతుంది నీ కోసం మీ అమ్మ ఊరంతా గాలిస్తుంది ఇంటికి పో తెలుస్తుంది ఏం పొగరే ఏం బతక్క ఈ పిల్ల ఆ కుమ్మర పాపని ఇంట్లోకి పోయి మన్నెత్తుకు రావడం ఆ పాపన్నకు తిక్కొచ్చి ఇలా నా కూతలు పూయడం మాటంటే పడే మనిషేనా నాగమ్మ నిప్పు తొక్కిన కోతిలాగా ఊరంతా తిరుగుతుంది అయినా ఒక సంగతి నాకెందుకులే ఎవరెట్లా పోతే నాకే పోయిందమ్మా ఏమవుతున్నా ఏం జరిగింది ఏముంది వాళ్ళు ఆడినంత ఆట వాళ్ళు పాడినంత పాట వాడు బొమ్మలు చేసేవాడు అది కుమ్మరాడింటే మట్టి ఎత్తుకొచ్చేది కూర్చున్నట్టే ఉంది ఆ కుంటి ముండా కొడుకు పాపన్న నానా కూతల కూసిపోయాడు వాడి ఇష్టం వచ్చినట్టు తిరగనిచ్చి నాగరాజును గాడిదం చేస్తున్నావు ఆ గాడితో కలిసి మా పిల్ల గాడిదైపోతుంది నన్నేం చేయమంటావు వదినా చెప్పి చెప్పి నా నోరు పడిపోతుంది క్షణం సేపు ఇంటి పట్టునుండడు వాడెవరికైనా భయపడితే నీకు మా అన్నయ్యకి తండ్రి లేని బిడ్డ మీరే వాడి తల్లి తండ్రి ఏదైనా వాడికి దారిలో పెడితే మీరే పెట్టాలమ్మా దారిలో పెడతారు దారిలో లోకంలో లేని కొడుకు నీకే ఉన్నాడు రాణి కంబానికి కట్టి ముంత పొగేస్తా బావా అక్కడ రాతి బొమ్మను చూసా ఎవరు చెక్కారో ఎంత బాగుందనుకున్నా ఎక్కడా ఇక్కడే పోలికలన్నీ మీరే బావా అచ్చంగా రా చూపిస్తా అదిగో అక్కడ చూడు బావా ఏది బొమ్మ లేదు గిమ్మ లేదు ఇంకొంచెం పైకి అదిగో అక్కడే సరిగ్గా గుంజీలు 1 2 3 4 5 6 8 10 12 ఎందుకలా నవ్వుతా అక్కడ చూడు బావా ఇంటికి నాడు నీ పని చెబుతా నువ్వు పద ఇంటికి పద యువకలు విరగొడతా నువ్వెక్కి తస్తున్నావురా ఎట్లా తప్పించుకుంటావో చూస్తాగా ఇంతలో ఎక్కడ మాయమయ్యాడే ఈ పిడుగు అత్తాయి విజయనగరం చిన్నాయన వస్తున్నాడు అదో చిన్నాయన బండి అదిగో మామయ్య బండి కోతిగా అంటే దిగు దిగు అమ్మోయ్ ఇప్పుడు వస్తే నువ్వు తంతావు నీకు ఆ తనులు ఎట్లాగో తప్పు కూర్చో ఎన్నాళ్ళు కూర్చుంటావో కొమ్మెక్కి రావే పోదాం ఏం నాగమ్మా ఎక్కడున్నావు ఇదిగో నీ మేనగోడలు అడుగో ఆ చెట్టు మీద ఆ కొండ ముచ్చు వీళ్ళు నన్ను ఇంటికి అడుండనిస్తారు కాణివాస పల్లకిలాగుందే
నరసయ్య నాయకులు గారి చిన్న కూతురు రాణివాసం వెళుతోంది. అదృష్టం అంటే అలా తోసుకురావాలి. మహారాణి వారి ఇష్టసఖి కావడం మాటలా అన్నయ్య? అదేం మాటలే. నరసయ్య నాయకులు గారు మాత్రం సామాన్యులా? వారంటే రాయల వారికి ఎంతో అభిమానం. వాడు బొమ్మలను, ఆ బొమ్మలు నువ్వు మెచ్చుకోవాల్సిందే. ఈ బొమ్మల కోసమే ఆ కుమ్మరాడి చేత తిట్లు తినడం. ఎందుకమ్మా నీకు బాగుంటే అంత కోపం? నోరు ముయ్. ఊసేగాడి వచ్చి మేసేగాడిని చర్చిందిట. ఇద్దరికి జత బాగా కుదిరింది. చిన్నప్ప, ఆ నీలి మందు పుట్టిన చౌడప్పన్న గారింటి వచ్చిరా. నాన్న మామయ్య ఇచ్చాడు. నాన్న జైనాల్లో మామయ్య ఇచ్చాడు. ఓహో, ఎన్నాళ్ళకి బావా? అందరూ క్షేమంగా ఉన్నారా? తమ దయ వల్ల క్షేమంగానే ఉన్నాం బావా. మొన్న నవరాత్రి కొలువుకు మీరంతా విజయనగరం వస్తారనుకున్నాం. ఏం చేస్తాం, బావగారి దయ అట్లా ఉంది. మీరు రాలేదని మేము రాకుంటే తప్పుతుందా బావా? అంతా రావాలనే ప్రయాణం అయ్యేసరికి నరసయ్య నాయకుల వారు ఎంతో అవసరమైన పనింది వెంటనే రమ్మని మనిషిని పంపించారు. ఆయన మా అదలేకపోయినాను బావా. ఎప్పుడు రావడం అనుమం తప్ప. అంతా బాగున్నారా? దేవుడి దయ వల్ల అంతా క్షేమనే ఉన్నాం వదినే. కూర్చోవమ్మా, నిలబడతావెందుకు? కూర్చో. ఇక్కడ లేడేవాడు? ఎవరు? నాగప్ప. ఇంకెవరు? వాడే పొద్దున్నుంచి తిండి తిప్పాలేక ఎక్కడ ఏడుస్తున్నాడో ఏమో. వాడెక్కడ పిల్లాడే? ఇక్కడికి వస్తే తంతానని మీ ఇంటికే పోయాడు అనుకున్నా. ఇదంతా నా రాత వదిన. ఏ దొంగ పిలిస్తే పలకవు కదూ? ఏ బావా, మళ్ళీ మళ్ళీ చెవిటి పిల్ల పిలుస్తుంటే పలకమే. పనిలో ఉన్న స్లిప్పులకు చోలుండవు.